హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వినందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. మరి ప్రెజెంట్ మనం యూట్యూబ్లో కానివ్వండి, రీల్స్లో కానివ్వండి, ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది ఆజాద్ గారే అని చెప్పుకోవచ్చు. మరి ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. నమస్తే ఆజాద్. నమస్తే అండి. ఆజాద్ గారు, మీరు చెప్తూ ఉంటారు ₹1 కదా అని వదిలేస్తే ₹1,00,00,000 నష్టపోతారు అని. అంటే ఆ లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుందంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఒక కామన్ మ్యాన్కి తెలియని విషయం ఏంటంటే, డబ్బులు ఇచ్చే సందర్భంలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నమ్మకం మీద వెళ్ళిపోతారు. ఫస్ట్ 2 మనోడే కదా ఎక్కడికి వెళ్తాడు, 3 మన చుట్టమే కదా, తర్వాత మన చిన్నప్పటి నుంచి తెలుసు కదా, ఇన్ని రకాల నమ్మకాల మీద జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా లీగల్గా నాలెడ్జి లేకపోవటం ఒకటి. రెండోది, ఈ ₹1 రెవెన్యూ స్టాంప్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ స్టాంపు దాని మీద అవగాహన లేకపోవటం, లేదా తెలిసినా నిర్లక్ష్యంగా ఉండటం. ఓకేనా మేడం? ఈ ₹1 ఏముందిలే దానివల్ల ఏం కాదు అనుకునే వాళ్ళు ₹1 వల్ల ₹1,00,00,000 నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ₹1 వల్ల ₹1,00,00,000 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ₹1 వల్లే. అది ఏంటంటే, ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చే సందర్భంలో అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటారు చాలామంది. విలేజ్ ప్రాంతంలో కానీ జనరల్గా మనకి ఇక్కడ ఎక్కడైనా సరే దాని మీద వాళ్ళకి అవగాహన లేక ఏం చేస్తారంటే, ఒక వైట్, ఇప్పుడు నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను ఒకరికి, ఒక కామన్ మ్యాన్గా నేను ఆమె ఆలోచిస్తా, ఆ మనోడు ఎక్కడికి పోతాడులే, ఎక్కడ పోతే చిన్నప్పుడు తెలుసు మనకి, మన ఇంటి పక్కనే ఉండేవాడు, ఆ పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఎక్కడికి పోతాడని చెప్పేసి కామన్గా ఏం చేస్తారు, ఒక వైట్ పేపర్ తీసేసుకొని మామూలుగా రాసేస్తూ ఉంటారు, ఇట్లా పలానానికి అప్పిచ్చాము అలా తీసుకోని అని చెప్పి. ఇంకోటి చెప్పనా, 2 మిస్టేక్లు ఏమవుతుందంటే, నేను మీకు డబ్బులు ఇచ్చాను అనుకోండి, నేను రాయకూడదు, మీరు నాకు రాసి ఇవ్వాలి. ఒకటి పాయింట్. రెండోది, దాని మీద 2 విట్నెస్లు ఉండాలి. మూడోది వచ్చేసరికి రెవెన్యూ స్టాంప్, జస్ట్ మనకి పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది రెవెన్యూ స్టాంప్, మీకు చూపిస్తారు మన వాళ్ళు స్క్రీన్లో చూపిస్తారు. అది జస్ట్ మీరు, నేను ఒకరికి ఫస్ట్ కాంచి అదే చెప్తాను మేడం, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు భారతదేశంలో 130 కోట్ల మంది కూడా ఒక ₹5, ఒక్కొక్కటి రూపాయి ఉంటుంది, 5 స్టాంపులు కొని జేబులో పెట్టుకోమని చెప్తాను నేను. ఇవి నా దగ్గర కూడా ఉంటాయి, కారులో ఉంటాయి. అంటే నేను ఏమన్నానంటే, ఏ సందర్భం ఎట్లా వస్తుందో తెలియదు. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ ఉంటాడు పక్కన, తెలిసిన వాళ్ళు ఉంటారు, సడన్గా అన్న ఒక 10,000 అన్నాడు అనుకోండి, పోనేవ్వండి 10,000 ఇద్దాం. ఓకే, మీరు 10,000 ఇచ్చినా కూడా ఆ స్టాంప్ తో వేయించుకుని ఇస్తారా? అంతే. మొహమాట ఉంది మేడం, ₹1 కదా, పేపర్ ₹1 అవుతుంది, ₹2 ఖర్చు మనకి. రేపు పొద్దున డబ్బులు మనం 10,000 ఇస్తాం. ఇప్పుడు ఈ చూసే వాళ్ళందరూ కూడా ఇవన్నీ గుర్తొస్తుంటాయి, గతంలో ఎవరికి ఇచ్చాం ఏంటి అన్నీ మైండ్లో రైండ్ అవుతూ ఉంటాయి. చాలామంది, అరే తెలిసిన ఆయనకి 10,000 ఇచ్చాంరా, మిస్ అయిపోయిందిరా, లేదు మా చుట్టానికి 10,000 ఇచ్చానరా, మిస్ అయిపోయినాయి, మా బామ్మర్దికి 10,000 ఇచ్చామరా, మిస్ అయిపోయింది. ఎన్ని గుర్తొస్తుంటాయి చూడండి, ఇప్పుడు అన్నీ రిమైండ్ అవుతుంటాయి. ఎందుకండి, మీరు డబ్బులు ఊరికనే రావు కదా, ఎవరికి ఊరికనే రావు. ఆ సందర్భంలో మీరు జస్ట్ ఒక రెవెన్యూ స్టాంప్ తెచ్చుకుని, ఒక 5 రెవెన్యూ స్టాంపులు మీ పర్సులో పెట్టుకుని, ఆ జేబులో పెట్టుకుని, అసలు ₹5 మీరు పెట్టే ఖర్చు. వైట్ పేపర్ ఎక్కడన్నా దొరుకుతుంది, జస్ట్ తీసుకొని, ఇప్పుడు నేను పలానా వారి దగ్గర డబ్బులు తీసుకున్నాను, సింపుల్, నేను మీ దగ్గర తీసుకున్నా, నేను సాయి కృష్ణ ఆజాద్, నేను పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను, నందు గారి దగ్గర నేను తీసుకుంటాం జరిగింది, ఇంత అమౌంట్, దీనికి వడ్డీ అయితే ₹2 వడ్డీ మామూలుగా అయితే తీసుకున్నాను. సో వారు ఎప్పుడైతే అడిగిన సందర్భంలో నేను ఇవ్వగల వాడను, అందుకే ఈ ప్రామిసరీ నోటు రాస్తున్నాను అని చెప్పి రాస్తే అయిపోయా. జస్ట్ కింద ₹1 అంటే ఇచ్చేసి స్టాంప్ తీసుకుని సంతకం తీసుకుని మీ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, అది మీరు ఎక్కడికి వెళ్ళినా చెల్లుబాటు అవుతుంది, ఇబ్బంది ఏముండదు. సో నేనేమంటున్నాను, అదే అన్న ₹1,00,00,000 అనే పదం ఎందుకు వాడానంటే, మీరు చూపించగలిగిన స్థాయిలో, అంటే మీరు అప్పిచ్చే స్థాయిని బట్టి మీరు ₹1,00,00,000 దాకా దాని వాల్యూ పెరుగుతుంది. సో అది లేదు, చాలా మంది దగ్గర అది కూడా లేదు. ఆ ₹1 ఏమో సార్ ఆ నమ్మకం లేదనుకోండి, స్టాంప్ పేపర్ ₹10 స్టాంప్ పేపర్ అండి, బయట ₹15 అవుతుంది. మన స్టాంప్ పేపర్ కదా, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్ దొరుకుతుంది, అదేనా ₹15, ₹10 అంటే ₹15, లేదు ₹100 ₹150 అనుకోండి. జస్ట్ మీరు తీసుకొని ప్రామిసరీ నోట్ రాయించుకోండి, అది కూడా వ్యాలిడే. చాలామందికి బాండ్ పేపర్ మీద రాసుకునే ప్రామిసరీ నోట్ చెల్లుద్దా అని అడుగుతుంటారు. చెల్లుతుంది, 100% చెల్లుతుంది. అంటే మీరు హార్డ్లీ మీరు ఖర్చు పెట్టేంత ₹15. మీరు ఈ ₹15 లేకపోతే ₹5 లేదా ₹2 కోసం మనం వద్దు అనుకున్నాం అనుకోండి, మొత్తం డబ్బులు పోతాయి కదా. లేకపోతే నువ్వు ఎప్పుడు ఇచ్చావు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సందర్భాలు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు, ఎలా ఇచ్చావు అని సందర్భాలు ఉంటాయి. సరే గూగుల్ పే మనం చేస్తాము, గూగుల్ పే ఎవిడెన్స్ ఉంటుంది, గూగుల్ పే ఏముంది, మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాలి, ఈ స్టేట్మెంట్ తీసుకోవాలి, ఆ స్టేట్మెంట్ తీసుకోవాలా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇన్ని రకాల ఇబ్బందులు ఎందుకు మీకు, డైరెక్ట్గా మళ్ళీ బ్యాంకు వాళ్ళు దాని మీద స్టాంప్ వేసి ఇవ్వాలి, సంతకం పెట్టి ఇవ్వాలి, ఇంతెందుకు ఒక ₹2 ఖర్చు మీకు. మళ్ళీ దానికి బ్యాంక్ స్టేట్మెంట్కి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారుగా, అట్లనే మీకు డబ్బులు ఖర్చు అవుతాయి కదా.
సో నేనేమంటానంటే చాలామందికి అవగాహన లేకపోవటం వల్ల నిజంగా కొన్ని వందల కోట్లు కాదు అసలు వేల కోట్ల పోయి ఉంటాయి భారతదేశంలో ఈ అవగాహన లేక. చిన్న చిన్న లెక్కేసుకోండి, ఒక మనిషికి 5,000 ఇచ్చి ఈ డబ్బులు ఇవ్వలేదని చెప్పడం వల్ల 10,000 ఇచ్చి అలా చిన్న చిన్న మొత్తాలు వేసుకోండి, మన పెద్ద కోట్ల రూపాయలు కూడా అక్కర్లేదు. మన ఫ్యామిలీలోనే ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి మీ సిస్టరు లేకపోతే మీ కజిన్స్ అందరికి ఫోన్ చేసి అన్న ఎవరికైనా 10,000 ఇచ్చావా లేదా 20,000 ఇచ్చావా వచ్చినాయి అని అడగండి. మీ ఫ్యామిలీలో మీరు లెక్కేసుకుంటే దాదాపు 4-5 లక్షలు అక్కడే పోయినట్టేగా. అవును. ఇప్పుడు మా ఫ్యామిలీ అయినా ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ అయినా సరే ఒకసారి లెక్కేసుకోండి, మన చిన్న మొత్తాలు వేసుకుందాం, 5,000 10,000 వేసుకుందాం. మన కజిన్స్ మన చుట్టాలు అందరిలో మీరు ఫోన్లు చేసి కనుక్కుంటే 10 మందిలో 10 మంది చెప్తారు అవునరా మా ఫ్రెండ్కి 10,000 ఇచ్చాను రాడు ఇంతవరకు లేదురా. ఖచ్చితంగా దొరుకుతుంది. మరే అవునరా మా ఫ్రెండ్కి ఎంత ఇచ్చాను రా, అరే మా అన్నయ్యకి ఎంత ఇచ్చాను రా రాలేదురా, పోయినరా డబ్బులు, గౌరవకేశం సున్నం అయిపోయిందిరా మా పరిస్థితి అని అంటారు. చిన్న అవగాహనలో అందుకనే నేను అదే చెప్తా, ఫస్ట్ దయచేసి మీకు ఆక్సిజన్ ఎంత అవసరమో ₹1 రెవెన్యూ స్టాంప్ అంత అవసరం అని నేను చెప్తాను. ఎందుకంటే ఆక్సిజన్ మనల్ని నిలబెడుతుంది, కానీ ఆర్థిక సంబంధం అనేది మన జీవనోపాధి అదే కదా మేడం. ఇంత కష్టపడేది ఆ డబ్బుల కోసమే కదా. ఆ డబ్బులు అనేవి మీరు అది మీ జీతం ఎంతైనా కానీ లేకపోతే మీ రాబడి ఎంతైనా కానీ ₹1 అయినా మన స్థాయిలో ఎక్కువే కదా మేడం. సో ఆ ₹1 మిమ్మల్ని మీ జీవితాన్ని కాపాడుతుంది. కొన్ని సందర్భాలు ఏమవుతుంది, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావా అంటారు. పంచాయతీ ఇప్పుడు విలేజ్ ప్రాంతంలో మనం చూస్తాము, లేదా కోర్టులో అయినా చూస్తాము. ఇప్పుడు మీ దగ్గర కోర్టుకి వెళ్ళాలి, ₹1,00,000 ఒకరికి ఇచ్చారు, మీరు ఎలా రోడ్డు మీద కనపడ్డాడు అతను, ఇలా జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద కనపడతారు, మనం బండి మీద వెళ్తుంటాం లేదా ఎక్కడికి వెళ్తాం, అన్న నాకు 50,000 అన్న రోడ్డు మీద సరేనా మనోడు అని చెప్పి కొట్టేస్తాం మనం ఏదో ఆలాపనలో. ఆ సందర్భంలో ఏముంది, ఒక పేపర్ తీసుకోండి, అరే 2 నిమిషాలు రారా పక్కకి రారా, ఇగో రెవెన్యూ స్టాంప్ ఉందిరా అంటించుకో, జేబులో ఉందనుకోండి, తీసుకొని సంతకం పెట్టించుకుంటే అయిపోయినట్టు, ఆ డబ్బులు ఎక్కడికి పోవు మీకు. సో నేనేమన్నానంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ స్టాంపులు తీసుకొని ఒక 5 రెవెన్యూ స్టాంపులు లేదా ₹10 పెడితే 10 రెవెన్యూ స్టాంపులు దొరుకుతాయి, జేబులో పెట్టుకోండి. ఏ సందర్భంలో అది ఇంకోటి దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. రెవెన్యూ స్టాంపులకి చాలామంది అది ఎక్స్పైరీ డేట్ అయిపోద్దా, అట్లా ఏమి ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు, దానికి అయిపోతాయని టైం ఉండదు. ఆ ₹10 వల్ల మీకు లక్షలు రావచ్చు, కోట్లు కూడా రావచ్చు. సో దయచేసి నేనేమన్నానంటే మన ఛానల్ ద్వారా అందరికీ అదే చెప్తున్నాను, ఆక్సిజన్ మీకు ఎంత అవసరమో రెవెన్యూ స్టాంప్ కూడా అంతే అవసరం. అది ఇప్పుడు మనం ఈ మధ్య గుండెపోటు వస్తే ఏదో టాబ్లెట్లు జేబులో పెట్టుకొని తిరగమంటున్నారు కదా, అలాగే ఇది కూడా మీరు పెట్టుకోండి. ఇది కూడా గుండెపోటే నథింగ్ బట్ ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి తిరిగి రాకపోతే మన ఆలోచన విధానం ఎంత పెరుగుతుంది, లేనిపోయిన టెన్షన్ పెట్టుకుంటాం, ఇదే మనాది వస్తుంది మైండ్లో, ఇదే ఆలాపన వస్తుంది, అరే డబ్బులు ఇచ్చామరా అడివ్వలేదురా ఎవిడెన్స్ లేదురా. ఇప్పుడు ఎవరికైనా లాయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఎవిడెన్స్ ఏదైనా అడుగుతారు, ఏదో మీలాంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళామనుకోండి ఎవిడెన్స్ ఏదైనా నువ్వు ఇచ్చినట్టు అంటారు. అరే ఇంత రిస్క్ ఎందుకండి, సింపుల్గా ₹1 జేబులో పెట్టుకోండి, ఒక టాబ్లెట్ లాగా అది కూడా పెట్టుకోండి, ₹10 అయిపోతుంది. ఓకే, మన ఆడియన్స్ అందరూ కూడా ఆజాద్ గారు ఎలా అయితే స్టాంపులు పాకెట్లో పెట్టుకుంటున్నారో అలా పెట్టుకోండి. అంటే ₹1 స్టాంపే కదా ఏమొస్తుంది అనుకుంటే, అంటే ఎవరికి అప్పులు ఇవ్వాలో తెలీదు, నీడ్లో ఉన్నారని ఇస్తాం, అలాంటప్పుడు మనం రిస్క్ జోన్లో పడకుండా ఉండాలి అంటే ఆ ₹1 స్టాంప్ ఇంత యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు.